సంవత్సరానికి 2 సార్లు పెట్టే ఫ్లవర్ షో. మొత్తం ఫ్లవర్ షోలోని గ్లాస్ హౌసే మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ వాటర్ ఫాల్స్ కంటిన్యూస్గా రాదా? ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం పూలతో ప్రత్యేకమైన స్తూపమా? అన్నీ ఎక్కడో చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఆఫ్టర్నూన్ మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న మెట్రోకి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్కి క్లైమేట్ అంతా కూల్గా ఉంది. కొంచెం వర్షం పడి అప్పుడే ఆగింది. మేమైతే ఫ్లవర్ షో చూడడానికి అయితే వెళ్తున్నాము. హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది మాకు. బెంగళూరులో వీకెండ్స్ వస్తే చాలు, అసలు బయటకు వెళ్తే త్వరగా ఇంటికి రాలేము. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా త్వరగా వెళ్ళలేము. చూడండి, క్రౌడ్ ఎంత ఎక్కువ ఉన్నారు మెట్రో స్టేషన్లో. మేమైతే పార్క్ దగ్గర దిగిపోయాము. మెట్రో నుంచి పార్కు ఒక 3 మినిట్స్ అంతే. ఇది బెంగళూరులోనే అతిపెద్ద పార్కు. ఈ పార్కు 240 ఎకరాస్లో ఉంది. మొత్తానికి బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఈ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 80 రూపీస్, ఈ వీకెండ్స్లో అయితే 100 రూపీస్, కిడ్స్కి 30 రూపీస్. పార్క్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM. ఇక్కడ టికెట్ బ్యాగ్ చెకింగ్ అయిన తర్వాత పార్క్ లోపల వెళ్ళగానే వాటర్ ఫౌంటైన్స్తో మనకు స్వాగతం చెప్పినట్టు ఉంటుంది. ఈ ఫౌంటైన్ చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. అందులో మొదటిది పురాతనమైన కట్టడాలు, రెండవది బొటానికల్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. అది ఈ మ్యాప్. పురాతనమైన కట్టడంలో 8 ల్యాండ్ మార్క్స్, బొటానికల్లోని 8 ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. ఈ వ్యూ అంతా చూసుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే నాకు ఇక్కడ పెద్ద చెట్టు కనిపించింది. ఇది సిల్క్ కాటన్ ట్రీ. ఈ చెట్టు కోసం అయితే నేను ఒక వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. అలా ముందుకు వెళ్తుంటే సిగ్నల్ బోర్డ్స్ ఉన్నాయి, అవేనండి డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయి. ఏ వైపు ఎలా వెళ్ళాలి, ఏమేమి ఉంటాయి అన్నీ క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంది. ప్రతి అడుగడుకి ఫ్లవర్స్ ఉన్నాయి. మన చుట్టూ మొత్తం కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ వాటర్ ఫౌంటైన్స్ దగ్గర మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారు. మా పిల్లలకి వాటర్ అంటే ఎంత ఇష్టమో, ఎక్కడ వాటర్ చూసినా సరే అక్కడ ఆడుకోవాలనిపిస్తుంది వీళ్ళకి. ఇక్కడ ఉన్న గార్డెన్ అంతా చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే మా పిల్లలు అయితే మమ్మీ ఇది చూడు మమ్మీ, అవి చూడు మమ్మీ, సూపర్ ఉన్నాయి కదా అనుకుంటుండేవారు. మేమైతే ముందుగా గ్లాస్ హౌస్ చూడాలని అటువైపుగా వెళ్తున్నాము. దారిలో అయితే పువ్వులతో చేసిన ఈ హౌస్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఉన్న లైను, ర్యాబిట్ ఇవన్నీ కూడా పువ్వులతోనే చేశారు, భలే ఉన్నాయి. గ్లాస్ హౌస్ దగ్గరలోనే కొంచెం పొడవైన చెట్లు ఉన్నాయి, క్రిస్మస్ ట్రీస్ అంటాం కదా, అవి చాలా పెద్దగా కూడా ఉన్నాయి. వీకెండ్స్లో వచ్చాం కదా, అసలు ఖాళీ లేదు. చూడండి ఎంతమంది ఉన్నారో. నార్మల్ డేస్లో అయితే ఇలా ఉండదు అనుకుంటా. ఇదే ఆ గ్లాస్ హౌస్. టోటల్ ఫ్లవర్ షోలోని గ్లాస్ హౌస్ మెయిన్ అట్రాక్షన్. రండి లోపల ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. ఇక్కడ ఇలాంటి క్యారీవెన్లు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా దీని మీద అయితే వెళ్ళి తీసుకెళ్తారు. గ్లాస్ హౌస్లోని 2 ఎంట్రీస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. మేమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాం ఫస్ట్. లోపల వెళ్ళగానే చెన్నమ్మ గారి ఫోటోతో గ్లాస్ హౌస్ ఫ్లవర్ షో మొదలవుతుంది. ఈ సంవత్సరం ఫ్లవర్స్ థీమ్ అయితే వీరనారి చెన్నమ్మ మరియు క్రాంతివీర సంగోలి రామన్న, వీళ్ళని హైలైట్ చేస్తూ ఫ్లవర్ షో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకొని చేస్తూ ఉంటారు. మధ్యలో ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేసుకుంటూ ఒక స్తూపాన్ని అయితే తయారు చేశారు. చాలా బాగుంది అది. రకరకాల ఆకులు, ఫ్లవర్స్తో అయితే ఆ స్తూపాన్ని తయారు చేశారు. ఇంక నా ఫోటోషూట్ మొదలైంది. ఓన్లీ ఫ్లవర్స్ కాకుండా ఫ్లవర్స్ లీవ్స్తో కూడా ఈ స్తూపాన్ని తయారు చేశారు. సూపర్ అసలు. ఈ ఫ్లవర్స్ అనేవి ఫ్రెష్గా ఉండడం కోసం వాటర్ పైనుంచి స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్ షో అంతా చాలా ఫ్రెష్గా సువాసనలు వస్తూ ఉంటాయి. ఈ సంగోలి రాయన్ గారి కోట నిర్మాణం పువ్వులతో అలంకరించారు. సూపర్ అసలు. ఈ కోటను రకరకాల పువ్వులతో కట్టారండి. ఆరెంజ్, పర్పుల్, ఎల్లో కలర్స్తో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సిమెంట్ ఇసుకతో కాకుండా పువ్వులతో కట్టారండి ఇక్కడ గోడలు. అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో. ఆ కలర్ కాంబినేషను, ఫ్లవర్ కాంబినేషను అయితే పర్ఫెక్ట్, హై లెవెల్ అసలు. అంతే. చూసారా ఎంత అందంగా కట్టారు. ఇది రియల్గా హౌస్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఇది చూస్తుంటే. ఇక్కడ మా చిన్నపాపను అయితే ఒక కానిస్టేబుల్ మేడం అయితే విజిల్ వేసి ఆట పట్టించారు కాసేపు అయితే. ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూసేద్దాం రండి. మెయిన్ గ్లాస్ హౌస్లో మిడిల్లో అయితే రాజ్మహల్ ఉంటుంది. బోత్ సైడ్స్ కనిపిస్తుంది ఇది. ఈ రాజ్మహల్ అయితే లైట్ ఎల్లో కలర్, మెరూన్ కలర్ పువ్వులతో అయితే డెకరేట్ చేశారు. చాలా బాగుంది. రైట్ సైడ్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. చాలా క్రౌడ్ ఉన్నారు. అబ్బా తోసుకుంటూ ముందుకు వెళ్ళాను నేనైతే. అలా ముందుకు వెళ్తుంటే సంగోలి రాయన్ గారి విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహాన్ని కూడా పువ్వులతో బాగా డెకరేట్ చేశారు. చాలా రకాల రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్లవర్ షో 218th. నేనైతే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను.
గ్లాస్ హౌస్ అంతా చూసుకుని అయితే గ్లాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వ్యూ అయితే ఎలా ఉంది. ఒకవైపునైతే పూల మొక్కలతోనే నెమలాకారం చేశారు, చాలా బాగుంది దాని డెకరేషన్. అది కూడా నాకు భలే నచ్చేసింది అది. మరోవైపున హార్ట్ సింబల్తో ఇలా ఫ్లవర్స్ పెట్టారు, సూపర్ అసలు. ఫస్ట్ అయితే నేను ఒక్కొక్క మొక్కని ఇలా డెకరేట్ చేశారనుకున్నాను, కాదు కుండీని అలా పెట్టేసి షేపులు తయారు చేశారనమాట. అక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. ఆ పక్కనే హ్యాంగింగ్ ఫ్లవర్స్ కుండీలు ఉన్నాయండి, అంటే వాటర్ ఫ్లో అవుతుంది కదా, అలాగే ఫ్లవర్స్ అనేది ఫ్లో అవుతున్నట్టు షేప్స్ అనేది చేశారు, చాలా బాగుంది. అక్కడ వ్యూ అంతా చూసుకుంటూ అలా కొంచెం ఫ్రంట్కి వెళ్తుంటే అక్కడ రోజ్ గార్డెన్ ఉందండి, చాలా బాగుంది. అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఆ గార్డెన్ దగ్గరలో అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి, అక్కడ స్నాక్స్ ఫుడ్ అంతా దొరుకుతుంది. మన ఇండియా వైస్ చూసుకున్నట్లయితే నేషనల్ పార్క్స్లోని టాప్ 10లో ఈ బొటానికల్ పార్క్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది సైన్స్ స్టూడెంట్స్కి, అంటే బాటనీ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అయితే నేను కూడా సైన్స్ స్టూడెంట్ని. అలా ముందుకెళ్తుంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను అక్కడైతే నేను. మా పిల్లలు అయితే ఈ చెట్ల మీద ఎక్కేసి కోతుల్లాగా ఆడుకుంటున్నారు వీళ్ళు. కాసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ నేచురల్ వాటర్ ఫాల్స్ అని ఉంది, అది లాల్బాగ్ వాటర్ ఫాల్స్. ఈ నేచురల్ వాటర్ ఫాల్స్లో కంటిన్యూస్గా ఫ్లో అనేది రాదు, టైమింగ్స్ ప్రకారం అయితే ఫ్లో అనేది ఆన్ చేస్తారు. మేము వెళ్ళే టైంకి అయితే వాటర్ ఫ్లో అనేది ఆపేశారు. వాటర్ ఫాల్స్లో ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు, వ్యూ అంతా మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. కొంచెంసేపు అయితే స్నాక్స్ కొనుక్కొని అక్కడే తినేసి టైం అయితే స్పెండ్ చేసాము. అప్పటికే 5:30 అయిపోయింది. మళ్ళీ రోజ్ గార్డెన్ చూసుకుంటూ బయటకు అయితే వచ్చేసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మీరు కూడా ఇలాంటి ఫ్లవర్ షో చూడాలనుకుంటే సంవత్సరానికి 2 సార్లు పెడతారు. ఫస్ట్ రిపబ్లిక్ డే రోజు, 2 ఇండిపెండెన్స్ డే మాత్రమే ఇలాంటి స్పెషల్ ఫ్లవర్ షోని చేస్తారనమాట. 1 వీక్ ముందు నుంచి ఫ్లవర్ షో అనేది స్టార్ట్ చేస్తారు. నేనైతే ఇన్ని ఫ్లవర్స్ ఒకే దగ్గర చూడడం అయితే ఫస్ట్ టైం, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? ఇదే మా కలర్ఫుల్ ఫ్లవర్ షో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.